హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో ఏంటంటే మనం వినాయక చతుర్థి లేదా వినాయక నవరాత్రులు ఇది జరుపుకోవటం వల్ల ఆధ్యాత్మిక పరంగా, సామాజిక పరంగా మరియు జ్యోతిష్య పరంగా మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది వీడియో అనమాట. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన పండగల్ని ఎంత గొప్పగా చేసుకుంటే సమాజానికి అంత ఉపయోగపడుతుంది, దాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా వినాయక చవితి అంటే వినాయక నవరాత్రులు. సో వినాయకుడికి కారకాగ్రహం ఏం చెప్పారంటే కేతుని చెప్పారు. సో వినాయకుడు కేతువుకు ఒక సంబంధం ఉంది. ఇద్దరికి తల అనేది తీయబడింది అన్నమాట. సో మనకి పురాణాలు తెలుసు, రాహు సురబానుడు అమృతాన్ని సేవించినప్పుడు విష్ణుమూర్తి ఆయన తలని ఖండిస్తే తల రాహు అయ్యాడు, కేతువు మొండెమయ్యాడు అనమాట. సో ఇద్దరికి తలని పెట్టడం జరిగింది. కొన్ని ఇంట్లో ఏం చెప్పారంటే రాహుకి 3 పడగలు, కేతు 5 పడగలు తర్వాత తీసుకొచ్చాము. శ్రీకాళహస్తి వెళ్తే 2 పడగలు ఇస్తారు, ఒకటి రాహుకి ఒక కేతువుకి. సో ఇద్దరికి ఆ సంబంధం అనేది ఉందన్నమాట, హెడ్లెస్ ప్లానెట్లు 2. సో కేతు ఏంటంటే ఆధ్యాత్మికని, మోక్షాన్ని, డిటాచ్మెంట్ని సూచిస్తాడు. సో ఈ నవరాత్రుల్లో కూడా అది మనకు కనిపిస్తుంది. సో వ్యక్తి యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి పుడతాడు, పుట్టిన తర్వాత చనిపోతాడు. సో నవరాత్రుల్లో కూడా సిగ్నిఫికెన్స్ కానీ ఆ రిలేషన్ కానీ కనిపిస్తుంది. సో వినాయక చవితికి మన వినాయకుడిని చాలా అంగరంగ వైభవంగా ఆగమం నుంచి తీసుకొస్తాము. 9 రోజులు వినాయకుడిని మనం సేవిస్తాము. ఆ తర్వాత ఆఖరి రోజు నిమజ్జనం చేస్తాము. అంటే పుట్టిన ప్రతిదానికి ఎక్స్పైర్ ఉంటుంది అనేది మనకి ఈ నవరాత్రులో కనిపిస్తుంది. మనిషి కూడా అంతే, జన్మిస్తాడు. సో తర్వాత ఏదో ఒక రోజున ఎక్స్పైర్ డేట్ ఉన్నప్పుడు ఆయన భూమిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఈ వినాయక చవితి ఒక లైఫ్ సైకిల్ని, మనిషి యొక్క లైఫ్ సైకిల్ చూపిస్తుంది. అందుకే కేతువు మోక్షానికి కారకుడు అన్నారు. సో ఈ వినాయక చతుర్థి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్లో ఎంత గొప్పగా జీవించినా, ఎంత రిలేషన్ పెట్టుకున్నా, ఒకరోజు కేతు ఇచ్చే డిటాచ్మెంట్కి మనము వీటన్నిటిని వదిలేసి భూమి మీద వెళ్ళిపోవాలి. సో జన్మలు తీసుకుంటూ ఉండాలి. సో కేతువు చెప్పేది అదే అనమాట, మనం మోక్షానికి దగ్గర అవ్వాలి అనేది కేతు ఈ డిటాచ్మెంట్ ద్వారా, వీటి ద్వారా ఇస్తూ ఉంటాడు. సో ఇది గణేష్ చతుర్థిలో మనకున్న లైఫ్ ఫిలాసఫీని ఈ 9 రోజులు చూస్తాము. ఈ 9 రోజులు మనం ఏం చేస్తామంటే వినాయకుడి ముందు పాటలు పాడతాము, గంతులేస్తాము, డీజే పెట్టి పంపిస్తాము వినాయకుడిని. సో ఆ డిటాచ్మెంట్ అనేది లాస్ట్ డే మనకి వినాయకుడితో ఏర్పడుతుంది. అంటే మిగతా రోజుల్లో పూజ చేస్తాము, కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ 9 రోజుల తర్వాత మనం విసర్జన చేస్తాం. కాబట్టి మన లైఫ్లో కూడా ఈ మోక్షాన్ని తీసుకోవడానికి కేతు కారకుడు. కాబట్టి ఇది ఈ వినాయక చవితిలో కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్, వినాయక చవితికి సామాజికంగా ఉన్న మన రెస్పాన్సిబిలిటీకి ఉన్న కారణాలు ఏంటంటే, ముందుగా మనము వినాయక చవితి రథకల్పం చూసుకుంటే ముందుగా వినాయకుడిని స్థాపించాలి. సో వినాయకుడిని స్థాపించాలంటే ఇక్కడ ఒక మీమాంస, ఎన్ని వినాయకులు పెట్టాలి అని. సో పశు వినాయకుడు పార్వతీ చేసి పశు వినాయకుడిని పెడతారు, దాంతోపాటు మట్టి వినాయకుడిని పెడతాం. సో ఈ మట్టి వినాయకుడిని ఎందుకు పెట్టాలి, వేరే పెట్టకూడదు అని అంటే, సో దీనికి మన భారతదేశానికి ఉన్న ఒక వ్యవసాయానికి ఉన్న సంబంధాన్ని పెద్దలు చెప్పారనమాట. సో మట్టి వినాయకుడిని ఎందుకు పెట్టారంటే, ఈ భాద్రపదానికి ముందు వానలు, వరదలు అనేది ఎక్కువగా నదులకు వస్తుంటాయి. మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ నదుల వాటిల్లో ఈ వరద వల్ల ఏంటంటే అక్కడక్కడ మట్టి అనేది పెరిగిపోతుంది. పూడికలు కానీ, ఎండాకాలం వచ్చే గుర్రపడక కానీ, ఇవన్నీ నదీ ప్రవాహానికి అడ్డవుతాయి. దానివల్ల రైతులకి చివరి వ్యవసాయ భూమి వరకు నీళ్ళు వెళ్ళవు. కాబట్టి మన పెద్దలు ఏం చెప్పారంటే, వినాయక చతుర్థి రోజున మనం మట్టిని, అంటే ఈ నదిలో ఉన్న మట్టిని తీసుకొని వస్తే ఆ బ్లాకేజ్ అనేది పోయి వాటర్ ఫ్లో ఉంటుంది. సో అందుకని మనం ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ మట్టి తీసుకుని వచ్చి ఆ మట్టితో వినాయకుడిని చేసుకుని ఇంట్లో పూజించమన్నారు. దాంతోపాటుగా రథకల్పం మరో ఒక ఇదేం చెప్పారంటే 21 పత్రికతో పూజ చేయటం. దీనికి ఉన్న సిగ్నిఫికేషన్ ఏంటంటే, సామాజిక పరంగా మనకి భాద్రపద మాసం వానలు, వర్షాలు రావటం వల్ల క్లైమేటు చల్లగా ఉంటుంది. ఈ చల్లగా ఉండటం ఏంటంటే సీజనల్గా దగ్గు, జ్వరము ఇలాంటి రోగాలు వస్తూ ఉంటాయి. సో అందుకని ఏవైతే 21 పత్రాలు చెప్పారో వాటిని క్యూర్ చేసే గుణం ఉంటుంది. సో అందుకనే మనకి పెద్దలు ఏం చెప్పారంటే, ఈ పత్రిని మనం వెళ్ళి సేకరిస్తే ఆ పత్రి నుంచి వచ్చే వాసన వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటే పత్రిని మనం కొనుక్కు రాకూడదు, కోసుకురావాలనేది
ఈ వినాయక రథకల్పంలో పెట్టిన ఒక ఆయుర్వేద సూత్రం అనమాట. ఆ మొక్కలన్నీ ఆ పత్రి ఒక్కొక్కటి చూస్తే కూడా మన ఊపిరితిత్తుని క్యూర్ చేసేవే ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ వినాయక చవితిలో మట్టి వినాయకుడిని పూజ చేసి పత్రినంతా మళ్ళీ నదిలో కనపడడం వల్ల నదికి కూడా ఒక రకమైన పోషకం వస్తుంది, నదిలో ఉండే జీవులకు కూడా ఆహారం దొరుకుతుంది. సో అందుకని ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మట్టి వినాయకుని పెట్టడం అనేది. ప్రకృతి ప్రేమ అనేది ఉంటుంది, దాంతోపాటుగా రైతులకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఒక ఊళ్ళో పెద్ద కాలం ఉంది, అక్కడికి వెళ్ళి మనం మట్టి తీస్తూ ఉంటుంటే ఆ నది యొక్క డెప్త్ పెరుగుతుంది. డెప్త్ పెరిగింది కాబట్టి నీరు స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, ఎండాకాలం ఉపయోగపడుతుంది. తర్వాత రైతులకు కూడా నది ఫ్లో ఆగకుండా అన్ని భూములకి కూడా నీరు అనేది చేరటం జరుగుతుంది అనమాట. అందుకని మన పెద్దలు గణేష్ చతుర్థికి వినాయకుడిని మట్టితో చేయమన్నారు. కొన్ని పాత బుక్స్లో కూడా ఏం చెప్పారంటే వినాయక రథకల్పాల్లో మీ శక్తి కొలది వినాయకుని పెట్టుకోవచ్చు, మట్టితో పెట్టుకోవచ్చు, వెండితో పెట్టుకోవచ్చు, బంగారంతో పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీ శక్తి కొలది అనే మాట అనేది వాడారనమాట. సో వినాయక చవితికి మట్టి వినాయకుడిని పెట్టుకోవటం అనేది మనకు ఒక రకమైన సోషల్ రెస్పాన్సిబిలిటీని రైతులకి మనం చేసే సేవ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ వినాయక చవితి వచ్చే చతుర్దశి తిథి నాడు, ఈ చతుర్దశి తిథికి అధిపతి ఎవరంటే మళ్ళీ కేతువే. సో ఈ చతుర్దశి రోజున ఎందుకు వినాయకుడిని పూజించమన్నారంటే చతుర్దశి తిథి నాడు చంద్రుడు ఒక రకమైన అయోమయ స్థితిలో ఉంటాడనమాట. సో దానివల్ల జీవులందరి మీద ఏమవుతుందంటే ఒక రకమైన అశాంతి, ఒత్తిడి అనేది ఉంటుంది. మీరు కావాలంటే చతుర్దశి తిథి నాడు మీకు ఎలా ఉంది అనేది కీన్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. కేతు మహర్దశ జరిగిన వాళ్ళు నేను చూశాను అనమాట. సో ఈ అశాంతి, ఒత్తిడి ఉండటం వల్ల ఆ రోజు గణపతిని పూజిస్తే ఆయన విఘ్నాల కారకుడు, మరియు మనకి ఇలాంటి అశాంతి కానీ ఒత్తిళ్ళు కానీ పోగొట్టడానికి వినాయకుడు ఒక రకంగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో అందుకోసమని చతుర్దశి తిథి నాడే మనకి వినాయకుడిని పూజించమని చెప్పారనమాట. సో దాని తర్వాత ఈ వినాయక చతుర్థి చేసుకోవటం వల్ల గ్రహాల గురించి వస్తే ఏ గ్రహాలు ఈ వినాయక చవితి చేయటం వల్ల మనకి యాక్టివేట్ అయితే లేదా అవి శుభ ఫలితాలు ఇస్తాయి అనేది చూస్తే, సో మనం కేతువుని చూసుకున్నాము ఆల్రెడీ. కేతు అబ్స్టాకిల్స్ కానీ కేతు వల్ల కలిగే సర్జరీలు కూడా కారకుడు కేతు, కుజుడితో పాటు కుజుడు కేతు కాబట్టి వాటన్నిటిని దూరం చేయడానికి మనకి ఈ గణేష్ ఆరాధన 9 రోజులు చేయటం వల్ల కేతు గ్రహం నుంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అలాగే వినాయకుడికి బుద్ధి కారకుడు అని అన్నారు. అలాగే ఆయన భార్యలు ఏం చెప్పారంటే సిద్ధి, బుద్ధి ఆయన భార్యలను కూడా చెప్పారనమాట. కాబట్టి సో బుద్ధుడు యొక్క ఫలితాలు నెగిటివ్గా జరుగుతున్న వాళ్ళకి ఈ వినాయక ఆరాధన, ఈ 9 రోజులు వినాయకారాధన చేయటం వల్ల బుధుడి నుంచి కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. బుద్ధుడికి ఏం చెప్పారంటే వాక్కు కారకుడు అన్నారు. అంటే పిల్లల్లో మాటలు రాకపోవడం, నత్తి ఉండటానికి బుధుడు ఎఫ్లిక్ట్ అవ్వడం కానీ, డెబిలేట్ అవ్వడం కానీ, నీచస్థితులు ఉండటం కానీ కారణం అనమాట. అలాంటి వాళ్ళకి ఈ యొక్క వినాయక ఆరాధన అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈ నవరాత్రులు చేయటం వల్ల బుధుడు కూడా పాజిటివ్ అవడం జరుగుతుంది. అలాగే ఒక పూజ చేయటం వల్ల మనకి ఎక్కువగా యాక్టివేట్ అయ్యే గ్రహం ఏంటంటే గురువు. సో గురు మహర్దశ జరిగిన చాలామంది చూశాను, చాలా గుళ్ళకి వెళ్తుంటారు, చాలా పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వినాయక చవితి కానీ, దేవి నవరాత్రిని చేయటం వల్ల గురువు కనుక మీ జాతకాల్లో నెగిటివ్గా ఉంటే గురువు నుంచి కూడా శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉందన్నమాట. సో దాంతోపాటు వ్యవసాయానికి కూడా మనకి ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము. అలాగే వినాయకుడికి ఇష్టమైనది దర్బలు అనమాట. గరిక అనేది వినాయకుడికి ఇష్టము. సో ఈ వినాయక చవితి చేయటం వల్ల ఏంటంటే రైతులకు కూడా ఒక రకమైన ఇది అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఇంకా చూసుకున్నట్టే ఫైనల్గా ఆధ్యాత్మిక పరంగా గణేష్ చతుర్థి అనేది మన యొక్క అడ్డంకులు తొలగించడం కాకుండా, ఎందుకంటే మనం ఏ పూజ చేసినా సరే ముందు వినాయకుడికి పూజ చేసుకుని స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఆయన విఘ్నాలకి ఆధిపత్య విఘ్నాలు తొలగించేవాడు కాబట్టి. సో ఆధ్యాత్మిక పరంగా వినాయకుడు విఘ్నాలు తొలగిస్తాడు కాబట్టి మనం ఒక పంట చేసినా, ఒక వివాహం చేసినా, ఒక గోప్రవేశం చేసినా, ఏది చేసినా కూడా వినాయకుడు అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ వినాయక చవితిని మనం ఎంత లార్జ్ నెంబర్లో చెప్పుకుంటే
అంత మంచిదన్నమాట. అలాగే రైతులకి జీవనాధారం కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక పండగ చేసుకోవటం వల్ల ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి అనేది చూడండి. వినాయకుడు చేసే వృత్తిదారులకి జీవనోపాధం దొరుకుతుంది. అలాగే బట్టలు, వినాయక చవితి అంటే కొత్త బట్టలు కొనుక్కోమన్నారు మనల్ని. సో ఆ బట్టలు నేసే వాళ్ళకి లేదా బట్టలు అమ్మే వాళ్ళకి జీవనాధారం ఉంటుంది. పూలు అమ్మే వాళ్ళకి ఉంటుంది. అలాగే రకరకమైన పత్రి అమ్మేవాళ్ళు కానీ. సో ఈ సీజన్లో చాలామందికి జీవనాధారం అనేది మన హిందూ పండుగలు ఇస్తాయన్నమాట. కొంతమంది మూర్ఖులు చెప్తుంటారు పండుగలు చేసుకునే బదులు డబ్బులు దానికి పెట్టు దీనికి పెట్టచ్చు అని. కానీ ఇంతమంది కుటుంబాల్ని మనం తెలియకుండా పోషిస్తున్నాం కాబట్టి సో మీరందరూ మీ శక్తి కొలది రథకల్పనలు చెప్పినట్టు మీ శక్తి కొలది వినాయకుడు పూజ చేసుకోండి. సో మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సజెషన్ ఉన్నా కామెంట్ చేయండి. అందరికీ థ్యాంక్స్. నమస్తే.